హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ పట్టు శారీస్, మిస్టిక్ శారీస్ అంటే కొంచెం మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ రావచ్చు, రాకపోవచ్చు. అదే వస్తుందని చెప్పి తీసుకోమంటున్నాను. శారీ ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం 1, 2 ఇప్పదీసి చూపిద్దాము. తత్మై బ్లౌజెస్ ఉంటాయి, విడిగా ఇస్తారు. ఇలా ఉంటుంది శారీ అంతా. ఇది కట్చింగ్ అనమాట, బ్లౌజ్ వేరే వస్తుంది అనమాట. కాస్ట్ ఇప్పుడు చాలా ఆఫర్ పెట్టేశారన్నమాట. ఏంటంటే క్లియరెన్స్ సేల్ చేసేద్దామని చెప్పేసి ఈ శారీస్ అంతకు ముందు అయితే కనుక 2003 ఇచ్చాము. ఇప్పుడు వచ్చేసేసి 399లో పెట్టాయి. ఇది అక్కడ 399లో పెట్టాను అనమాట. ఇది పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు వస్తుంది. ఇలా వస్తుంది పళ్ళు. ఇవంతా కూడా ఏంటంటే పట్టులో కూడా సెమీ పట్టులో కూడా హెవీ పట్టు అనమాట. మంచి పట్టు అంటే పాలిష్ నేత అయ్యి అంటారు, కాదు పట్టు నేతేనమాట. కాకపోతే సెమీ పట్టు అనమాట. ఇది దీనికి బ్లౌజెస్ కూడా దాంట్లోనే వచ్చేసి దానికి వచ్చినట్టు ఇచ్చేస్తాము. లేదంటే కనుక ఉంటే చూసి ఇస్తారనమాట. ఈ శారీస్ అన్నీ కూడా 700 అలా సేల్ చేసినాయి. ఇప్పుడు క్లియరెన్స్ సేల్ చేస్తున్నా అనమాట. పళ్ళుస్ బాగా వస్తాయి అన్నమాట. ఈ లిమిటెడ్ స్టాక్ అనమాట. స్టాక్ కూడా ఒక్కొక్కరికి 3 శారీసే ఇవ్వండి. ఎందుకంటే బాగా ఆఫర్ ఇచ్చాం కాబట్టి చాలా ఎక్కువ పెట్టుకుంటారు. రీసేల్ చేసుకునే వాళ్ళు అయినా కూడా అదే కాస్ట్ పడుద్ది. ఎందుకంటే మాకు కూడా ఇంకా తక్కువే పెట్టామన్నమాట. ఇది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి ఎక్కడన్నా ఇది కూడా పళ్ళుకి కట్ చెంకోపోయింది. బ్లౌజ్ దగ్గర వచ్చింది అనమాట ఈ ముక్క, అంతే. ఇది బ్లౌజ్ కట్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ ఏమన్నా అనిపిస్తే జిగ్జాగ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదేంటంటే ఇప్పుడు 3000 రూపాయల శారీ మనకి 400లో వచ్చేస్తుంది. ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్తే మనం ఎంతో పెట్టి ఒక బ్లౌజ్ కుట్టిస్తేనే 400 అయిపోతుంది కదా. బ్లౌజ్ దాంట్లో 400 అవుతుంది. కాబట్టి మనం ఒకసారి కట్టుకొని పక్కన పెట్టినా కూడా ఒకసారి కట్టిని మళ్ళీ ఇంకోసారికి కట్టుకెళ్ళలేం. కాబట్టి ఇది కూడా కళ్ళం పట్టు అని చెప్పేసి వస్తున్నాయి అనమాట. ఆ పట్టులో వచ్చిందన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది పట్టే, కాకపోతే ఏంటంటే ఇది ఒక రకం పట్టు అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఏదన్నా ఉంటుంది అని చెప్పేసి తీసుకోండి. అలా అని ఏం పెద్ద పెద్ద మీకు కనపడే ప్లేస్లో ఉండదు. పళ్ళులో కానీ ఎక్కడన్నా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా స్టెప్స్ పెట్టుకున్నా ఎక్కడన్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఇక నేను అన్నీ ఇలా చూపిస్తాను. ఇంకా అన్నీ ఇప్పుతూ అంటే పట్టు శారీస్ కదా, ఫోల్డింగ్స్ ఇదో డిజైన్ చూడండి ఎట్లా ఉన్నాయి. మంచి పింక్, రాణి పింక్. ఏదైనా కట్ చెంగులో కానీ ఎక్కడన్నా వస్తుంది. శారీ మొత్తంలో మీకు ఎక్కడో ఒక్కసారి వస్తుంది, కొన్నిటికి అసలు రావన్నమాట. అది కాకపోతే మేము చెప్తే ఏంటంటే అన్నిటికీ వస్తుంది అని చెప్పేసి అనుకొని తీసుకోండి అని చెప్తున్నాం. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది. అలా చూసి చెప్పే కాడికి అసలు మాకు కాదండి. మేము ఒక బేలు తీసుకుంటే 200, 150, 160 వస్తాయి అన్నమాట. వాళ్ళు కట్టలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చేసినప్పుడు అంతా దాంట్లో మేమన్నీ చెకింగ్ చేసుకొని బాగా ఇది ఉన్నాయన్నీ తీసి పక్కన పెట్టేస్తాం. ఎక్కడో చిన్నది పక్కన పెట్టేసి 500 పెట్టుకున్నది కూడా అది 200కి అమ్ముతాం అన్నమాట.
ఇప్పుడు ఏంటంటే 500 పెట్టి కొన్నప్పుడు మేము గ్రేడింగ్ చేసుకుంటే కాస్త మంచివి ఉన్నాయి అనుకోండి, ఒక 50 రూపాయలు అట్లా వేసుకొని చేస్తామన్నమాట. అస్సలు లేకపోతే ఆ రేటుకు రాదు కదా, ఇది 2000 3000లో ఉండాల్సిన శారీ. మీరు కుట్టుకోగలిగి లోపలికి ఉండేలాగైతేనే డ్యామేజ్ అంటామండి. పూర్తి డ్యామేజ్ వస్తే పక్కకి వెళ్ళిపోయింది, ఇందులోకి రాదు అసలు. కొన్నిటికి రాకపోయినా మేము అన్నిటికి వస్తుందని చెప్తున్నాం అనమాట. లేవు అనేది కాదు, మా కంటికి కనపడితే ఇప్పుడు ఇప్పిని కాడ చూపిస్తున్నాం అనమాట. ఏముంది సిల్క్ శారీస్, నిన్న షాప్కి వెళ్తే మనం అది 250కి అమ్మేస్తున్నాం. మాస్ మెలూన్ నిన్న ఆ శారీ ఒకటి నాకు కూడా ఉంచండి అమ్మా అని చెప్పేసి అన్నాను, చూసావా? ఆ శారీ 900 రూపాయలు చెప్పారు రాత్రి. మరి ఏమీ లేకపోయినా ఉంటుందని చెప్పేసి 250కి 1000 4 శారీస్ పెట్టాము. ఆ శారీస్ మాకు ఎంత లాభం ఉంటుంది, ఎంతలో మాకు పడ్డదే అంత, కానీ మేము ఇంకా దాన్ని చూసి ఏదన్నా ఇంత చిన్నది వచ్చినా కూడా పెట్టేస్తున్నాం అనమాట. అలా చూసి చెప్పండి అనేవాళ్ళు, చెక్ చేసుకుని తీసుకుంటాం అనేవాళ్ళు, షాప్కి రమ్మంటున్నాము అలా అనేవాళ్ళకి ఎక్కడైనా చెక్ చేసుకుని మీరు షాప్కి వచ్చినా మేము చెకింగ్ అయితే ఉండదు. ఇప్పుడు శారీ అలా ఇస్తాం, ఇంటికి వెళ్ళండి చేసుకోండి, చేసుకున్నా కూడా అది ఉంటుందని చెప్తున్నాం కానీ ఉంది కాబట్టి సరిపెట్టుకోవడమే. మేము తీసుకుంటాం కదా ఇక్కడే చెక్ చేస్తామంటారు అని ఏం చేస్తారు, తర్వాత అది వచ్చినాక వచ్చింది కదా ఇదని చెప్పేసి పడేస్తారు, ఫోల్డింగ్ ఇప్పేసేసి. ఎంత తెలివిగా మాట్లాడి చేస్తారంటే ఎట్లా చేస్తారు. మేమంటాము మీరు తీసుకోండి, తీసుకున్నాక చెక్ చేసుకోండి అని ఆప్షన్ ఇస్తాం. ఆప్షన్ ఇస్తే ఏం చేస్తారు, ఇక్కడ ఎప్పదీసి చూసి అసలు ఉండవు, లేకపోయినా ఎక్కడన్నా దేనికన్నా ఉందనుకో దీనికి ఉంది కదా అని ఎప్పదీసి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతారు. మాకు ఎంత టైం వేస్ట్ అంటే, ఒక కస్టమర్ వచ్చిందంటే ఒక 2 3 ఒకళ్ళు చూపించాలి, ఒకళ్ళు తెచ్చి అందించాలి. మీరు షాపుకి కూడా రండి, కానీ ఏంటంటే ఎట్లా తీసుకెళ్లాలో, ఏదైనా కూడా ఒక సెట్ ఉందంటే సెట్ తీసుకోవాలి. విడిగా ఎవ్వరూ శారీస్ ఇవ్వటం లేదు. 1 2 ఇచ్చేవాళ్ళు అంటే రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఇస్తారనమాట. చూడండి అసలు ఈ శారీస్ కలర్కి పెట్టచ్చు, కలర్ ఒక డై వేయించుకుంటేనే దానికే అవుతుంది 400 500. మనకి పట్టు శారీ ఎంత బ్లౌజ్తో సహా చక్కటి కలర్ కాంబినేషన్స్. ఇంత తక్కువలో ఈ శారీస్ ఇచ్చింది మేమే తప్ప ఎవ్వరు కూడా ఇవ్వలేని రేట్లు అన్నమాట. ఎవరు చూసినా 750 అట్లా అంతా తుక్కుగా ఉన్నాయి, ఇట్లా ఫినిషింగ్ ఉన్నాయి కూడా కాదనమాట. ఎన్నో వీడియోలు మేము కూడా చెక్ చేసుకుంటుంటాం, చూస్తుంటాం అనమాట. చూడండి ఈ బార్డర్స్ ఎంత ఎట్లా ఇస్తున్నారు. ఈ కలర్స్ ఈ షైనింగ్ లోనే మీకు తెలిసిపోతుంది. ఇది సపోజ్ మీకు ఓ శారీ చూపిస్తాను, ఇవి 400 రూపీస్. ఈ శారీ చూడండి ఎంత పిచ్చి చీరలాగా ఉందో. ఈ శారీస్కి ఈ శారీస్కి ఎంత తేడా ఉంది. ఇది 400 ఫ్రెష్ డ్యామేజ్ లేకుండా వచ్చినాయి అనమాట. అసలు ఈ శారీ కట్టుకొని వెళ్ళినా కూడా మీరు మామూలుగా కట్టినాయి అనుకుంటారు, కానీ పట్టు శారీ లుక్ అనేది రాదనమాట. అన్ని టైప్ ఆఫ్ మా దగ్గర లేని అంటే ఉండవండి, ఉంటానే ఉంటాయి అనమాట. 150 200 శారీ కాడి నుంచి ఉంటానే ఉంటాయి. ఎందుకంటే మేము కస్టమర్లకి మాకు ఎంత రీజన్గా పడుతుందో, ఎంత తక్కువలో పడుతుందో అంత తక్కువకి ఇవ్వాలని చెప్పేసి నీ షాపులో వాళ్ళు కూడా ఏమొస్తాయండి మీరు ఎట్లా అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. మాస్ మెలూన్ ఇది పేస్ సిల్క్ అనుకుంటా, అది 900 రూపాయలు అంట రాత్రి. వాళ్ళు రేటు చెప్తే రాత్రి 400 రూపాయలు 500 చెప్తేనో ఏంటంటే 900 అండి అమ్మేది అని చెప్పి అన్నారు. ఇవన్నీ తీసేసామ్మా, ఇంకా వేరే రేటు మారు. ఇప్పటి నుంచి రేటు మారుతుందమ్మా. ఇది 499లో పెడతాం. చూడండి అసలు ఈ శారీ ఈ షైనింగ్ కానీ ఇది కానీ క్లాత్ కానీ స్టాక్ కూడా లిమిటెడ్ ఉందండి. మనిషికి 3 కన్నా ఎక్కువ ఇవ్వమన్నమాట. మీరు 10 వేసి పెట్టుకున్నా కూడా 3 వేస్తారు. ఇది బ్లౌజు, ఇది పళ్ళు ఒకటి. ఇంకా ఇది శారీలో మీకు ఇదిగోండి ఇది ఒక్కటి వచ్చింది అనమాట. ఇది ఇక్కడే ఈ కొంచెం కట్ చెంగు దగ్గర పోయిందనమాట. ఇది ఈ కాస్త మీరు ఇప్పుడు కింద పైన బార్డర్ ఒకటే వచ్చినాయి అనమాట. ఆ వచ్చినాయి కాబట్టి ఆ బార్డర్ తీసుకొచ్చి ఇంత లెక్క ప్యాచ్ చేసేసుకున్నారంటే ఒక 3000 రూపాయల శారీ మీరు కట్టుకున్నట్లే ఉంటుంది అనమాట. అది ఎక్కడ దోపుకునే కాడ పైకి వెళ్ళిపోతుంది, లేదా పాల్లోకి వెళ్తుంది. అలా కనపడింది అనుకోండి, మేము వెంబటే చూపించేస్తాం మీకు. మేము చెప్పి ఇస్తున్నప్పుడు మాకు ఇంకా కనపడ్డప్పుడు మట్టికి ఎక్కడ మట్టికి ఇప్పుడు చెప్పకుండా ఇవి ఫ్రెష్ అండి 1200 1500 అని చెప్పి అమ్మితే భయం అనమాట. అప్పుడు భయపడాలి. చూడండి ఇవంతా లైట్ వెయిట్ అనమాట.
పళ్ళు ఇలా వస్తుంది అనమాట. బ్లౌజు దీనికి ఇట్లా వచ్చేసింది ఇక్కడే శారీలోనే. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. లక్స్ గ్రీన్. బ్లౌజ్ ఇక్కడే వచ్చింది. ఇది వస్తుంది. పనికి బాన్లోడు అన్న. ఇవి 500 అమ్మా. ఇవి 500లోనే పెట్టేస్తుంది అనమాట. ఇంకా క్లియరెన్స్ సేల్ చేస్తున్నానని మొన్న 600లో పెట్టాము. ఒక 4 days అవతల మనం పెట్టాము, కానీ వెళ్ళిపోయినాయి అవన్నీ అయిపోయినాయి. మన దగ్గర ఏంటంటే ఇంకా చాలా బల్క్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 10 బేల్స్ ఆర్డర్ పెట్టాము, వస్తున్నాయి. పళ్ళు ఇదిగోండి. ఇంకా ఇవిని ఇంకొక ట్రిప్ వస్తుందేమో, అయిపోతాయి అనమాట. మన దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళే చాలా మంది వచ్చి అడుగుతున్నారు. కానీ ఇంత తక్కువలో ఇస్తున్నాం మనం. కస్టమర్లకి ఇస్తుంటే మన కస్టమర్లు పెరుగుతారు. చూడండి టెంపుల్ బార్డర్స్. దీనికి వచ్చి ఈ శారీకి ఇక్కడ పోగు. ఇదంతే ప్రాబ్లం, ఇంకేం లేదనమాట. బార్డర్ చూసారు. ఇది వచ్చేసి ఈ శారీకి ఎక్కడ ఏమీ ఇది లేదు. ఈ కుచ్చులాగా వచ్చింది శారీ తయారులో. ఏంటంటే ఇది కొంచెం బ్రాండెడ్లో కొన్ని వస్తాయి అన్నమాట. షోరూంలో కూడా వాళ్ళు చెప్పిస్తుంటారు. ఇది మీరు కట్ చేసి జిగ్జా చేయించుకున్నారంటే చాలన్నమాట. పళ్ళు ఇట్లా వస్తుంది. ఇది సిల్వర్ వచ్చింది. అసలు ఇదైతే మట్టికి నిజంగా కాస్ట్లీ. అంటే నిజమంటే ఇప్పుడు చెప్పిన అబద్ధం అని కాదు, ఇది ఒరిజినల్గానే అంత ఉంటుంది అన్నమాట. ఏంటంటే కొన్ని సెమీ పట్టు అని చెబుతున్నాం కదా, ఇది ఒరిజినల్ పట్టులో ఉంది అనమాట. కొన్ని ఇదిగోండి, కొన్ని కంచి పట్టు కూడా ఒరిజినల్లో వస్తాయి అన్నమాట. వీటిని బట్టి మేము చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు శారీ చూడండి ఎట్లా ఉందో షేడింగ్. పళ్ళులు ఇప్పదీస్తే అన్నీ కుదరవని ఊరుకుంటున్నాం, కానీ పళ్ళు చూపిస్తే మట్టికి ఎంత శారీ అంతా చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. ఇది కూడా చూడండి. అసలు డిజైన్స్ కూడా మన సింథటిక్ శారీస్ మీద వచ్చినట్టు వస్తున్నాయి అన్నమాట. అన్నీ ఇప్పుడు కంప్యూటర్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. పికాక్ డిజైన్ ఎంత బాగుందో. డార్క్ బాటిల్ గ్రీన్ పళ్ళు వస్తుంది. అసలు గోళ్ళకి పెయింటింగ్ వేస్తే కనుక ఎంత షైనింగ్ అనిపిస్తుందో అట్లా అనిపిస్తున్నాయి అన్నమాట శారీస్. చూడండి ఇది కూడా క్లాసిక్గా ఉంటుంది. పైతానికి బార్డర్ వచ్చిందనమాట. ఇందాక చెప్పే కదా వాటిలో కొన్ని కంచి బార్డర్స్ ఒరిజినల్ వచ్చినట్లు ఇవి టెంపుల్ డిజైన్ వచ్చి. వీటిలోనే చాలా ఒక 10 కలర్స్ వచ్చినాయి అన్నమాట ఈ డిజైన్లో. కొబ్బరి చెట్టు ఆకులు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి.
మస్టర్డ్ ఎల్లో ఎన్ని తీస్తున్నా కూడా మోడల్స్ మార్కులో చాలా ఉంటున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ బాగా మంచి కలర్. మీకు ఎక్కడ ఎవరు అమ్మని శారీస్ మేము తీసుకొచ్చి చూపిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ రిస్కులు ఎవరు తీసుకోలేరండి. మీకు చెప్తానికి కానీ, మీరు ఏదన్నా అడిగినా దానికి సమాధానం ఇవ్వటానికి కానీ, ఇవి మళ్ళీ గ్రేడింగ్ చేయించుకోవటానికి మనుషులను పెట్టి మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ ఫినిషింగ్లకు పంపించాలి. ఫినిషింగ్ పెట్టినందుకే 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా దాంట్లో వచ్చింది ఎంత చూడండి, కొన్నది ఎంత, మాకు పడేది ఎంత అనేది ఏంటంటే తీసాం. ఒక్కసారి బల్క్లో తీసుకున్నాం కాబట్టి ఇంకా ఉన్నాయి. కానీ ఇవి మట్టికి ఇంక ఈసారి నుంచి ఆపేస్తున్నాం అనమాట, ఉన్న వరకు సేల్ చేస్తున్నాం. ఇదిగోండి మిక్సింగ్ గ్రేడింగ్లో కంచిపట్టు శారీస్ ఎన్ని వచ్చినాయో. ఇదిగోండి ఇంకోటి, ఈ బాటిల్ గ్రీన్ అయితే అసలు ఎవరు చూసినా కూడా వదలరు అనమాట. ఇది కూడా వాటిలోనే చిన్న బుటా వచ్చింది అనమాట. ఇంకొకటి చాలా వచ్చినాయి శారీస్. స్టాక్ కూడా ఒక 100 పీసెస్ ఉన్నాయి. ఏదో ఒక 30 మంది తీసుకున్నారంటే మనిషికి 3 కాడికి 3 అయితే తీసుకోవాలి కంపల్సరీగా. తర్వాత మాష్ మెల్లూన్ కొన్ని ఉన్నాయి, చూపిద్దాం అన్నమ్మా. ఇట్లాగండి వచ్చి. నెక్స్ట్ వచ్చేసి మాష్ మెల్లూన్లో చూపిస్తున్నానమ్మా. ఇవి వచ్చేసేసి 1500 తక్కువ ఎవ్వరూ సేల్ చేయట్లేదు అనమాట. ఇవి ఫ్రెష్ స్టాక్ అనమాట, ఏం ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. ఇవి వచ్చేసేసి మనం ఇప్పుడు 600లో పెట్టేస్తున్నా. చాలా చాలా అంటే మనం కొన్న రేటు కూడా పడలేదు, కొంచెమే ఉన్నాయి అనమాట. ఒక 5-6 ఉన్నాయి, అందుకని ఇచ్చేస్తున్నాను అనమాట. గ్యాప్ వాటర్ శారీ మొత్తం కూడా ఇది వచ్చి పళ్ళు, బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. ఇంకా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇట్రమ్మా, ఇక్కడ ఉన్నాయి మాస్ మిల్లును, ఇంకా కొంచెం ఉన్నట్లమ్మా. చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఒకటే కలర్గా ఇక్కడ పెట్టి ఇది హెవీ క్వాలిటీ డోలా అనమాట. ఇది 1500 రూపాయల శారీ అనమాట. ఈ నేను షాప్లో చూస్తే మేము ఇంత ఇస్తున్నామని అంటే మీరు ఎలా ఇస్తున్నారని చెప్పేసి ఆ షాప్ వాళ్ళు అడుగుతున్నారనమాట. చూడండి ఇది కూడా 600లోనే పెట్టేసామన్నమాట, ఇస్తున్నాం. శారీ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు వస్తుంది. మస్ట్ మెలూన్లో ఇది చాలా చాలా 999లో అమ్మినాయి అనమాట. ఇవన్నీ స్టాక్ తక్కువే ఉందని చెప్పేసి ఇస్తున్నా అనమాట. ఆ బార్డర్ వేరు, ఈ బార్డర్ వేరు. క్లాత్ వచ్చినా చూడండి అసలు ఎంత మెత్తగా బాగుంటుంది, దూదున్నట్లే ఉన్నాయి అనమాట. మెహందీ గ్రీన్. ఇదే శారీస్ వచ్చేసేసి మనం యూట్యూబ్లో చూస్తున్నాం, వాళ్ళు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని షోరూమ్ వాళ్ళు పెడుతున్నారు 1200, 1500లో పెడుతున్నారనమాట. ఎంత బాగున్నాయి చూస్తే. అక్కడైతే చాలా బాగున్నాయి సార్. ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి అవి పెట్టుకోకపోతే అవ్వదనమాట ఆ రేట్లు. ఇప్పుడు మనం మన బడ్జెట్ని బట్టి మనం దీన్ని బట్టి మనం పెడుతున్నాం అనమాట. అలా అని మనం వాళ్ళని అనుకోకూడదు. కాకపోతే చెప్తున్నాం, మన దగ్గర తీసుకున్న ఇదే క్వాలిటీ ఇంకా మనమే మంచిగా ఏరుకొని తెస్తాం. వాళ్ళని రిపీట్గా ఏదన్నా మళ్ళీ వాళ్ళు తిరిగి అడుగుతానికి కూడా అడుగుతాం అంటే మాట్లాడతాం వరకు ఆ మాట కూడా ఉండదు అనమాట. అందుకే వాళ్ళు ఏంటి ఆన్లైన్ కూడా కాకుండా వెబ్సైట్లో పెట్టేసుకోమంటున్నారు. ఇదమ్మా ఈరోజు కలెక్షను. ఇవి వద్దులే, ఇంకా ఆనికి లైన్లో పెడతాం.